అయిపోయింది వాటి వంతు. ఇక ఇప్పుడు మన వంతు. ఇక పొరక వచ్చినవి తల్లి. ఏదో తాగితే ఊడి తాగుతానే అనుకుంటావు. తాడి చెట్టు చుట్టూ లొట్లే ఉన్నాయి. తాడి చెట్టు చుట్టూ లొట్లే. ఎవరినైనా తెచ్చిన బైండింగ్ వైర్ ఇంకోటి స్పేర్లు ఎప్పటికీ మోక్కే ఉంచుకొని ఇక ఎట్లనే దేనికైనా తేడా వస్తే కడదామని తిరిగినాయి. ఇవ్వడానికి వచ్చి కిచకిచ అని పొడిచినాయి. పొడితే పోతుందా ఇంపాది. ఫలించింది ఫలితం. సక్సెస్గా ఉన్నాయి లొట్లు. ఎక్కి వీడియో ఇద్దాం అక్కడ. ఇక బంధాలు పోసినాయి. ఇక డైరెక్ట్ తీగతోని కొంచెం రిస్క్ అయింది కానీ ఫలితం ఉంటుంది. లేకపోతే పొట్టు నీ కొట్టుడు కొడితే 150 రూపాయలు ఇవి పోవట్టే, 60-70 రూపాయలు పెట్టి పోవట్టే. నీ అమ్మ ఈ జీవితం ఏడ పోగ దూరుతుంది. ఇట్లా వారుతుంది కలుసుడు. ఇంత కళ్ళను కొట్టి కింద పోయేవాటి. అది నేనేం చేస్తే లాభం? పెద్ద బాటిల్కి ఇంకో షారెడ్ ఎక్కువనైతే తక్కువనైతే కాదు. ఎక్కడి పరిస్థితులల్లా పెడితే జాగ్రత్త. ఇట్లా ఆరేటాడు అవి కొట్టి వెళ్ళిన వాళ్ళు ఉంటే దీనికి ఒక్కదానికి కట్టలే. ఇక దీనికి ఒక్కదానికి కట్టలే. ఇంకా ఇప్పుడు ఇది కడతా. ఎందుకంటే దాన్ని బేసి ఇక్కడ మొట్టు కానుతుంది కదా, దీన్ని కొట్టే అనుకుంటాను కానీ పొరపాటు అలవాటు దబ్బింది అది. ఇప్పుడు ఇక దానికి దేనికి వర్కౌట్ కాలే కాబట్టి ఇప్పుడు దీని పని చేస్తానంటే వచ్చేవి. జాగ్రత్తలు పాటించకపోతే మనం మాటించలేదు. వాస్తవానికి పాపం వాటికి కూడా ఏం దొరకలేదులే. ఇప్పుడు రామశిలిక కాట అంటే 3 నెలలు ఏదో కరువు ఉంటాయట. కర్ర అంటే ఇక దానికి ఏం దొరకదట 3 నెలలు. దాని పరిస్థితి ఘోరంగా ఉంటుందట. అందుకే రామశిలికలను ఇంట్లో కాదు, రామశిలికకి వచ్చిన కట్టలు వస్తాయి అంటారు. కనబడుతుందా మనకి? రామశిలికకి వచ్చిన కష్టం వస్తుంది మనకు. రామశిలికలు ఇంట్లో ఉండద్దు అని చెప్పేది మా. మరి ఆ కట్ట మీద నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక 3 నెలలు మాత్రం దానికి ఏం దొరకదట. 3 నెలలు ఏం దొరకదట. దాని పరిస్థితి ఘోరం. ఇప్పుడు బాయిల కాడ మోటార్లు కూడా బంద్ చేస్తారు. వాటికి వాటర్ కూడా కష్టమే. తినడానికి ఏ పండు ఉండవు ఎండాకాలం. మొక్కజొన్న కంకులు కూడా అయిపోతాయి. ఇక మళ్ళీ ఒక వానవాడి రేగు పండు, ఆ పండు, ఈ పండు కాస్తే మళ్ళీ బతుకుతాయి అవి. అట్లా ఆలోచించి పోనీ అని అనుకున్నాను నేను కూడా. కానీ లొట్లు గట్ట వాళ్ళకి కొడితే ఇక మరి దాన్ని పాపం అంటే మరి నన్ను కూడా అనాలి పాపం. నేను బుక్కెడు 10 రూపాయలు దొరుకుతాయని నేను కష్టపడితే నీ ఉన్న కట్టనంత అవినాశం నీళ్ళపాలు చేసినాక అవి తాగేది అంత కొడితే ఎంత? ఒక గిలాసాలు తాగుతాయి కావచ్చు. తాపకు బొట్టు తాపకు మిగతా మొత్తం అయితే నీళ్ళపాలు అవుతుంది. ఈ భూమి పాలు అవడేంది, ఈ కథ అంతేంది, ఇక అంతేందని ఇక ఇది ఇంకా ఊర్లు కడదాం అనుకున్నా. నీ అవ్వ దొరకబట్టి వాటిని అనుకున్నా కానీ అద్దది వాటి సృష్టి ధర్మం అది. వాటి ఆకలి పోరాటం అంటారు దీన్ని. కొత్త కత్తి ఇయ్యాలని నూరేసిన కొత్త అంటే సరిపించింది. అది ఇంతలే అలా
మనకు లైకులు తక్కువనే వస్తాయి కానీ వ్యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, కామెంట్ పెడతలేరు, లైకులు వస్తలేవు, వ్యూస్ మంచిగానే వస్తాయి. ఇక వేరే ఏమైనా వీడియోలు పెడదామంటే ఆ వీడియోలు లేస్తలేవు మన ఇది తాళ్ళు ఎక్కినట్టుగా. గౌడనాలకు కొంచెం సపోర్ట్ చేయండి అందరు. మన సత్యనారాయణ గౌడ్ ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి, మన వాళ్ళు కూడా. ఇదంటే దీన్ని ఏమంటారు, ప్రమోషన్ గిమోషన్ అంటారు, అట్లేం కాదు కానీ మా తోటి గౌడ్ కదా, ఆయనకు అకౌంట్ ఓపెన్ అయింది, మనం చూడడం వల్ల ఆయనకన్నా రూపాయి దొరుకుతుంది కదా, అట్లా చెప్పేది. వేరే రకంగా కాదు. నాకే ఎవరు లేరు నీకెందుకు రైతులు అంటారు అనుకుంటారు కావచ్చు, కానీ ఉన్న నలుగురు అయినా వాళ్ళకి పైసలు వస్తున్నాయి కదా, మనం ఇంత నలుగురు చదివితే ఇంకో రూపాయి దొరుకుతుంది ఆయనకు, అంతే. మా గౌన్లలో కమిట్మెంట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ పరంగా బిజినెస్ రూపకంగా ఉంటుంది కదా. ఇది నేను 10 రూపాయలు ఎక్కువ కళ్ళు అమ్ముకుంటా అంటే ఇంకోటి ఓర్వలేకపోతాడు, వాడు 10 ఎక్కువ అమ్ముకుంటా అంటే నేను ఓర్వలేకపోతా. అంటే ఇది ఒక బిజినెస్ పరంగా ఉన్నది కాబట్టి అట్లా. కానీ ఒకప్పుడు స్టార్టింగ్లో మా గౌడ సంఘానికే సంఘం ఫస్ట్ మాదే ముందున్న సంఘం, అంటే యూనిటీ పరంగా మాది మంచిగా ఉండేది. అటువంటిది ఇప్పుడు అన్ని సంఘాలు పుట్టినాయి కానీ మా సంఘమే కొంత వెనుకబడిపోయిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎట్లా అంటే కమిట్మెంట్లా ఓలకు పడక వాడు ఏడిపోతే నేను నవ్వుతాను, నేను ఏడిపోతే వాడు నవ్వుతాడు అనే సిద్ధాంతంతో మాకే అదైపోయింది. కానీ ఒకప్పుడు ఆసాములు మా గౌన్లలో తాళ్ళెక్కనియకపోతే అందరం యూనిటీగా ఉండి ఆసామితో వెళ్ళి పెట్టుకొని ఎంత పెద్ద భూసామైనా ఎవడైనా వెళ్ళి పెట్టుకొని మా తాళ్ళు మేము ఎక్కేది. అటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు ఒక ఆసామి ఏం చేస్తాడు, వెళ్ళి పెడతానంటే ఆసామి భూమిలో ఎవడెక్కుతాడు, శ్రీకాంత్ గాడు ఎక్కుతాడు తాళ్ళు, మేము పోతలేం కదా, మాకేం అవసరం అనే రేంజ్కి వచ్చింది ఇప్పుడు అట్లా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వీడియో పెద్దగా ఉన్నది కానీ కొంచెం నిమ్మలంగా చూడండి, మంచి టైంపాస్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి, మా గౌడ్ ఛానల్ ఏ వీడియోలు వచ్చినా సపోర్ట్ చేయండి, ఒక నా వీడియో అని కాదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.